ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. నమో మహభ్యో ఋషిభ్యో మునిభ్యో గురుభ్యో మాతృభ్యో పితృభ్యో నమః. నా స్వగురువులైనటువంటి శ్రీ హర శ్రీనివాస్ గారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ దివ్యమైనటువంటి సందేశాన్ని భక్త మహాశయులందరికీ అందిస్తున్నాను. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, అసలు గణపతికి గరికతో ఎందుకు పూజ చేయాలి అనేటటువంటి సందేహం అందరికీ కలుగుతుంది. గణపతికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాల్లో గరిక పోచలు చాలా ప్రధానమైనటువంటివి. అసలు గరిక పోచల్ని ఎందుకు స్వామివారికి సమర్పిస్తారు, కారణం ఏమిటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. గరిక పోచలు చాలా పవిత్రమైనటువంటివండి. ఈ గరిక పోచల్ని మనం దూర్వాయుగ్మములు అంటాం, దూర్వాంకురాలు అంటాం. దూర్వాంకురాలు అంటే ఈ దూర్వాంకురాలకి ఏమిటి అంత ప్రత్యేకత? ఎందుకు దూర్వాంకురాలని మనం స్వామివారికి దూర్వాంకురాలతో ఎందుకు మనం పూజ చేయాలి అంటే, చాలా మంది దేవతామూర్తులకి కొన్ని విధానాలు అంటే చాలా ఇష్టం. ఏ విధానాలతో పూజ చేయాలో అనేది మనం తెలుసుకుంటే, పరమేశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేస్తే చాలా ఇష్టం. అలాగే పార్వతీదేవికి కదంబ పుష్పాలతో పూజ చేస్తే చాలా ఇష్టం. గణపతికి గరిక పోచలతో పూజ చేస్తేనే ఇష్టం. ఈ దూర్వాంకురాల్ని గణపతికి మనం సమర్పిస్తే గణపతి మనకి తీరనటువంటి కోరికల్ని తీరుస్తాడు అని పెద్దలు ఎన్నోసార్లు మనకి చెప్పినటువంటి విషయం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అసలు దూర్వాంకురాలతోనే గణపతిని ఎందుకు పూజించాలి అని అంటే, మహానుభావుడైనటువంటి గణనాథుడు భక్త సులభుడు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాలని మనం ఈశ్వరుడి యొక్క పాదపద్మాలకు సమర్పిస్తే గణపతికి అత్యంత ప్రీతిపాత్రంగా, నాకు దళాలు వద్దు, పువ్వులు వద్దు, ఏమీ వద్దు, 2 పనికి రానటువంటి గడ్డి పోచలను తీసిన పాదాల దగ్గర వేయండి చాలు అన్నట్ట. పనికి రాని వాటిని కూడా పనికొచ్చేలా చేసినటువంటి మహానుభావుడు గణపతి. అసలు ఎందుకు గణపతి ఈ గరిక పోచలను ఎంచుకున్నాడు మనం తెలుసుకోవాలి కదా. మరి అసలు ఈ గరిక పోచలకి చాలా విశేషమైనటువంటి పవర్ ఉంటుందండి. ఎందుకు గరిక పోచలకు అంత పవర్ ఉంది అని మనం అడిగితే, గరిక పోచ భూమిలో నుంచి బయటకు వస్తుంది. శాస్త్రం కూడా దూర్వాంకురాల గురించి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం, అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చెప్పింది. ఏమిటి అంటే, సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరి అంటుంది. మనకి మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ సూక్తాన్ని చదువుతారు. దీన్నే దూర్వా సూక్తము అంటారు. అసలు గణపతికి మనం గరికని ఎందుకు సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గరిక పోచల గురించి చాలా పెద్ద కథే ఉంది. అయితే ఈ కథ మీ అందరికీ కూడా తెలుసు. చిన్నగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో మహానుభావుడైనటువంటి గణపతి తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఎన్నోసార్లు స్వామివారి దర్శనానికి ఎంతో మంది దేవతలు వెళ్ళారు. అలాగే ఒకానొక సమయంలో మహానుభావుడైనటువంటి యమధర్మరాజు సభా ప్రాంగణంలోకి వెళ్ళగా మోహినిని చూసి, అనగా అక్కడ ఉన్నటువంటి రంభా ఊర్వశి మేనకల్లో మేనకను చూసి మోహించడం అనేది జరిగింది అని చెప్తారు. అయితే ఆ అప్సరసల్లో ఒక అప్సరసని ఆయన చూసి మోహించినప్పుడు ఆయన యొక్క వీర్య స్ఖలనం అయిన వెంటనే 2 అసురులు పుట్టారు. వాళ్ళు అనలాసురులు. వాళ్ళిద్దరిని సంహరించడానికి దేవతలు ఎంత ప్రయత్నం చేసినా విఫలమయ్యారు కానీ సఫలం అవ్వలే. అప్పుడు మహానుభావుడైనటువంటి ఈ విఘ్నాన్ని తొలగించాలి అంటే గణనాథుడు రావాలి అని గణపతిని ప్రార్థన చేయగానే మహానుభావుడైనటువంటి గణపతి విరాట్ స్వరూపంలో వచ్చి వాళ్ళిద్దరిని మింగేశాడు. మింగేయగానే ఆయనకి చాలా ఉష్ణం
అనగా చాలా వేడి కలిగింది, ఆయనకి ఎంతో చికాకు కలిగింది. ఆ చికాకుని దూరం చేయడానికి గంగని జల్లారు, అమృతాన్ని జల్లారు, అలాగే పార్వతీదేవి పుష్పాలు ఇచ్చింది. మహానుభావులైనటువంటి దేవతలు ఎన్నెన్నో ఆయుధాలను ఇచ్చారు, ఎన్నో ఉపరిచర్యలు చేశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు చేసినటువంటి ఆ చర్యలకి ఆయన శాంతపడలేదు. వెంటనే మహానుభావుడైనటువంటి గణపతి చెప్పాడు, వెళ్ళండి నైమిషారణ్యానికి, అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని అడగండి చెప్తారు అన్నట్ట. వెంటనే నైమిషారణ్యం బయలుదేరగానే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా మా స్వామికి కష్టం వచ్చిందా అని పరుగు పరుగున బయలుదేరి నైమిషారణ్యంలో ఒక మూల ఉన్నటువంటి తూర్మాంకురాలని కోసి తీసుకుని వచ్చి మహానుభావుడైనటువంటి గణనాథుడికి సమర్పించారట. ఆ తూర్మాంకురాలని తిన్నంత మాత్రము చేతనే మహానుభావుడైనటువంటి గణనాథుడికి ఎంతో ఆనందము సంతృష్టి కలిగి ఆ శరీరంలో కలిగినటువంటి ఉష్ణబాధం అటుమాయమైపోయింది. దీన్ని బట్టి మనం తెలుసుకుంటే దౌర్భాగ్యపురానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఇదే విధానంలో ఈ దౌర్వాంకురాలకి మరొక శక్తి ఉంటుంది. ఏమిటంటే మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కూడా రామాయణంలో మనకి కాకాసురుణ్ణి తరిమి కొట్టడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి, బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేసేటప్పుడు ఈ గరిక పోచల్ని తీసుకుని ఆయన బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేశాడు. అదే రామాయణంలో సీతమ్మ తల్లి వద్దకు వచ్చి వదరబోతుతనంతో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడినటువంటి రావణాసురుణ్ణి కూడా అమ్మవారు ఆ మాటలు వినలేక బాధపడుతున్న సమయంలో అమ్మవారి పక్కనే ఉన్నటువంటి దూర్వాంకురాలను తీసి ఆవిడ ఆ పాపపు మాటలు విన్నటువంటి ఆ యొక్క విధానాన్ని ఆవిడ పాపాన్ని పోగొట్టుకుంది. అలాగే ఈ గరిక పోచలకి ఇంకొక శక్తి కూడా ఉంటుంది. వదలనటువంటి మన శరీరానికి పట్టుకుని వదలనటువంటి వ్యాధుల్ని కూడా ఈ గరిక పోచ మనకి సులభంగా తొలగిస్తుంది. ఏమిటి? చప్పి ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు పెద్దలు ఈ గరిక పోచలను తీసుకుని మంత్రాలు చదువుతూ నూనెలో గాని లేకపోతే నేతిలో గాని ముంచి ఆ చప్పిలాంటి వ్యాధులు వచ్చినప్పుడు జల్లడం అనేది జరుగుతుంది. అంటే మంత్రం యొక్క శక్తిని ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి మహా అద్భుతమైనటువంటి ఆయుధంగా ఈ యొక్క గరిక పోచలు ఉపయోగపడతాయి. ఈ గరిక పోచల్ని మనం అందరం కూడా స్వామివారికి సమర్పిస్తే మనకి సకలమైనటువంటి దరిద్రాలు పోతాయి అని మహానుభావుడైనటువంటి గణనాథుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి గరిక పోచల్ని ఎప్పుడు కూడా స్వామివారికి సమర్పించండి, దూర్వారు యుగ్మములుగా సమర్పించండి. దీనితో ఇవాటి రోజున ఈ గరిక యొక్క మహత్యాన్ని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మీకు తెలియజేశాడు. రోజు 2 గరిక పోచల్ని స్వామివారి యొక్క పాదపద్మములకు సమర్పించండి, సకలమైనటువంటి దరిద్రాలని పోగొట్టుకోండి. ఇది పాటిస్తారని నేను ఆశిస్తూ శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి.